రండి గురు రండి ఇలా రండి గురు అదరా గురుగారు గట్టి కొట్టదండి గురుగారు కరెంట్ షాక్ కొట్టింది నీ అబ్బా కరెంట్ షాక్ కదరా బిల్డప్ సీన్ అందుకే గురుగారు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు నువ్వు నోరు మూసుకుని పద గురుగారు రండి రండి గురుగారు రండి 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 గురుగారు రండి ఇలా రండి బాడీ ఎక్కడ అదిగో ఆలేద్రే రండి గురుగారు రండి ఇలా రండి ఆగండి రండి రండి పైన పైన రండి రండి గురుగారు రండి ఇలా రండి రండి గురుగారు ఇలా రండి రండి వెళ్ళండి గురుగారు మీ గురువు గారు బాగా డేరింగ్ అండ్ డాషింగ్ లా ఉన్నారా? ఏంటనుకోను దయ్యాన్ని పిసికి పిసికి చంపేస్తారు. గురుగారు ముందు మీరు వెళ్ళండి. సిద్ధ ఒకటి తక్కువైంది. సిద్ధ ఒకటి తక్కువైంది. అర్థమైంది గురుగారు అర్థమైంది. నువ్వు ముందెళ్ళు. ఓకే. ఫేమస్ అన్నా మా గురువు గారికి చెంబు పగిలిపోయిందిరా. అక్కడే ఉండండి. ఏయ్ లేరా వస్తున్నా గురుగారు. పూలు అయిపోయి మన పడుకుడు అయిపోయింది. మీలో ఈశ్వరి ఎవరు? నేనే. నువ్వు ఈ ఇంట్లో ఒక అమ్మాయిని హత్య చేశావు. ఆ విషయం నీ భార్యకి తెలిసిపోయిందని దారుణంగా హత్య చేశావు ఆమెను కూడా. ఒక పుష్ప నాకని వరుస్తున్నాడు రా. రేయ్ వెళ్ళి తలుపి. ఎందుకు గురుగారు? రేయ్ ఇందాక నేను చెప్పింది అబద్ధం, ఇప్పుడు చెప్పబోయేది నిజం. చెప్పించాయి. హలో. ఓకే ఓకే. ఆ సాక్ష్యాలు ఆ ముగ్గురికి తెలిసిపోయాని ఆ ముగ్గురిని నువ్వే చంపేశావు. చంపించిన ఆ బాడీ మీద ఉన్నాయి. రేయ్ మందేసి వచ్చావు మాంత్రికుడు నా కొడక. మీ చచ్చిపోవడం ఏంట్రా? ఊరి మనల్ని చంపిడి పెట్టరా. ఊరి పుష్ప చెప్పురా. అంటే నాకు ఫోన్ చేసింది ఈ ముగ్గురు ఆత్మలు. అంటే హలో, మా అక్క చచ్చిపోయింది ఇక్కడ కాదు, మా ఇంట్లో. అది కూడా హార్ట్ అటాక్ తో. కానీ ఈ మూడు బాడీలు పైన ఉన్నది మాత్రం నిజం. నీ అబ్బా